ఈ దఫా బీజేపీకి 370 పక్కా, ఎన్డీఏకు 400 ప్లస్. మోడీ మరోసారి ఈ ఫిగర్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఘంటాపదంగా చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని, 370 స్థానాలకు పైగా గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధాని 7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. అంతకుముందు రోడ్ షోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు స్థానికులు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే ఇక్కడికి రాలేదని, ప్రజాసేవకుడిగా మాత్రమే వచ్చారని అన్నారు. మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉండబోతుందో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పటికే చెప్పేశారని మోడీ గుర్తు చేశారు. అందుకే ఈసారి విపక్షాలకు చెందిన పెద్ద నేతలు కూడా మళ్లీ మోడీ ప్రభుత్వమే వస్తుందని, ఎన్డీఏకు 400 సీట్లు దాటుతాయని అంటున్నారని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. फिर एक बार हमारे इतने सारे साथियों को विजयी बनाया है. आपने हमारे पर जो विश्वास रखा है ना, मैं आज फिर एक बार गारंटी देता हूं. एनडीए की 400 पार की बात तो मैं भी सुन रहा हूं, लेकिन मैं ये भी सुन रहा हूं कि अकेला बीजेपी, अकेला कमल का निशान 370 पार करेगा. 23 में कांग्रेस की छुट्टी हुई थी विधानसभा चुनाव में, 24 में पूरा सफाया होना तय है. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల టైంలోనే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తొస్తారని ప్రధాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నినాదం దోచుకోవడం, విభజించడమే అని విమర్శించారు. గుజరాత్లో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడంతో విద్యాభ్యాసం కోసం పిల్లలు కిలోమీటర్ల మేర నడవడం చూశారని అన్నారు. గిరిజన పిల్లల కోసం దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నామని మోడీ చెప్పారు. కాంగ్రెస్ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెడితే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన గత 10 ఏళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేశామని ప్రధాని అన్నారు.